రాజధాని అమరావతి నిర్మాణమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఒకవైపు వరల్డ్ బ్యాంక్, హడ్కో నిధులు, మరోవైపు కేంద్రం సర్కార్ సహకారంతో నిర్మాణాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే సిఆర్డీఏ నుంచి 90కి పైగా పనులకు ఆమోదం లభించింది. ఇందులో కేబినెట్ మంత్రులకు ప్రత్యేకంగా క్వార్టర్స్ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. 26 ఎకరాల్లో 36 భవనాలు నిర్మిస్తున్నారు. ఒక్కో భవనం 6,660 చదరపు అడుగులతో G+1లో మినిస్టర్ బంగ్లాలు నిర్మిస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక ప్రధానంగా చూసుకుంటే అమరావతి అలాగే పోలవరం ప్రాజెక్టు, ఈ రెండు ప్రాజెక్టులను కూడా పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తుంది. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు రాజధాని అభివృద్ధి పనుల పురోగతిపైన కూడా సమీక్షిస్తున్నారు. మరోవైపు చూసుకుంటే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కూడా ఎప్పటికప్పుడు రాజధాని అభివృద్ధి పనులు, అమరావతి రాజధాని ప్రాంతంలో అభివృద్ధి పనులపైన కూడా ఎప్పటికప్పుడు ఆయన ప్రతిరోజు కూడా ఆయన పర్యవేక్షిస్తున్నారు. ఇందులో భాగంగానే రాజధాని ప్రాంతంలో పలు అభివృద్ధి పనులు కూడా ఇప్పటికే వేగం పుంజుకున్నాయి. ప్రధానంగా చూసుకుంటే వైపు ప్రపంచ బ్యాంకు నిధులు కావచ్చు, మరోవైపు హడ్కో నిధులు కావచ్చు, ఇలా మొత్తం దాదాపు ఇప్పటికే 40,000 కోట్లకు పైగా నిధులు సమకూరాయి. ఇందులో భాగంగానే ఇప్పటికే సిఆర్డీఏ కూడా అధికారులు ఇప్పటికి సంబంధించి కూడా రాజధానికి సంబంధించి కూడా వివిధ అభివృద్ధి పనులపైన కూడా ఇప్పటికే సిఆర్డీఏ అథారిటీ సమావేశం కూడా ఇప్పటికప్పుడు వాళ్ళు చర్చించి సమీక్షలు చేసి కూడా అథారిటీ ఆమోదం తెలుపుతూ వస్తుంది. ఇందులో భాగంగా ఇప్పటికే రాజధాని ప్రాంతంలో పలు అభివృద్ధి పనులకు సంబంధించి కూడా సిఆర్డీఏ దాదాపు 90కి పైగా పనులకు టెండర్లు కూడా ఖరారు చేసింది. ప్రధానంగా జాతీయ అంతర్జాతీయ సంస్థలైన వివిధ సంస్థల పట్ల కూడా వాళ్ళకు ఈ టెండర్లు కూడా ఖరారు చేశారు. అయితే ప్రస్తుతం రాజధాని ప్రాంతం ప్రధానంగా చూసుకుంటే అయితే ఎంతో కీలకమైన మంత్రులకు నివాస యోగ్యమైన కూడా ఈ క్వార్టర్స్ కూడా నిర్మాణం పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఇక్కడ దాదాపు 70 ఎకరాల్లో ప్రస్తుతం అమరావతి రాజధాని ప్రాంతంలో ఉన్న 70 ఎకరాలు కూడా ఇప్పుడు ఈ ప్రాంతంలో మంత్రుల క్వార్టర్స్ నిర్మిస్తున్నారు. దాదాపు ఇక్కడ మంత్రులకు సంబంధించి కూడా ప్రత్యేకంగా దాదాపు 35 క్వార్టర్స్ కూడా ప్రత్యేకంగా నిర్మిస్తున్నారు. ఒక్కొక్క భవనం చూసుకున్న మటుకు ఈ ప్రాంగణంలో 70 ఎకరాల స్థలంలో మటుకు దాదాపు 36 మంత్రులకు సంబంధించిన క్వార్టర్స్కి సంబంధించి కూడా నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఒక్కొక్క బిల్డింగ్ వచ్చేసి ప్రస్తుతం మనం చూస్తున్న బిల్డింగ్ ఏదైతే ఉందో ఇప్పుడు మన వెనక వైపున ఈ బిల్డింగ్ చూసి దాదాపు 5,600 క్వార్టర్స్ ఈ బిల్డింగ్ నిర్మాణం కొనసాగుతుంది. అంటే ఒక్కొక్క మంత్రికి సంబంధించి కూడా అన్ని వసతులతో కూడిన బిల్డింగ్లు కూడా ఇప్పుడు కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక మంత్రికి సంబంధించి కూడా నాకు సంబంధించి కూడా దాదాపు 5,600 క్వార్టర్స్ స్క్వేర్ ఫీట్ అడుగులతో కూడా బిల్డింగ్ నిర్మాణం కొనసాగుతుంది. ప్రస్తుతం చూసుకుంటే మటుకు ఇది ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నాయి. అంటే ఒకవైపు ఈ రాబోయే కాలంలో త్వరగా మంత్రులకు సంబంధించిన అన్ని క్వార్టర్స్ కూడా నిర్మాణాలు పూర్తి చేయాలని చెప్పేసి కూడా పురపాలక శాఖ మంత్రి నారాయణ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఎప్పటికప్పుడు ఈ పనుల అభివృద్ధి పైన సమీక్షిస్తున్నారు. ఒకవైపు చూసుకుంటే ఇక్కడ మనం ప్రస్తుతం మంత్రి నివాసం ఏదైతే క్వార్టర్స్ ఉందో ఆ క్వార్టర్స్ ముందు ఉన్నాం. ఇలాంటివి మొత్తం 36 భవనాలు ఇక్కడ నిర్మిస్తున్నారు. ప్రత్యేకంగా చూసుకుంటే మంత్రి నివాసించేందుకైనా అన్ని వసతులతో కూడా ఈ భవనాలు నిర్మాణం కొనసాగుతున్నాయి. ఒకవైపు ఈ బిల్డింగ్తో పాటు మనకు సెక్యూరిటీ కూడా ప్రత్యేకంగా కూడా ఒక భవనాన్ని, ఒక నివాసాన్ని కూడా అక్కడ కడుతున్నారు. మొత్తం చూసుకున్న మటుకు ఈ ప్రస్తుతానికి పనుల మటుకు వేగం పుంజుకొని చెప్పుకోవచ్చు. ఒకవైపు వర్షాలు పడుతున్నా కూడా రాబోయే కాలంలో త్వరగా కూడా ఈ బిల్డింగ్లు కూడా పూర్తి చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో భాగంగానే అమరావతి ప్రాంతంలో ఎప్పటికప్పుడు కూడా ఈ నిర్మాణాలు కూడా పూర్తి చేసే విధంగా కూడా సిఆర్డీ అధికారులు అలాగే మున్సిపల్ శాఖ మంత్రి కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మొత్తం చూసుకున్న మటుకు త్వరలో కూడా మంత్రులకు సంబంధించిన అన్ని క్వార్టర్స్ కూడా పూర్తి చేయాలనే లక్ష్యంతో కూడా మంత్రి నారాయణ ముందుకు వెళ్తున్నారు. ప్రస్తుతం చూసుకున్న మటుకు రాజధాని ప్రాంతం మటుకు ఈ పురోగతి పనుల మటుకు వేగం పుంజుకొని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ జీవన్తో శ్రీనివాస్, అమరావతి ప్రాంతం నుంచి.